వినతి పత్రం ఇస్తే పట్టించుకోకుండా ఇవాళ వచ్చి శుద్ధపూస మాట్లాడారు మేము ఇక పర్మిషన్లు ఇవ్వము అని. ఏమి అపాచి గారు అంటే ఎన్ కన్వెన్షన్ దీంతో మనం చూసాం నాగార్జున హైడ్రా కూల్చివేతల్లో భాగంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో స్టార్ట్ అయింది, ఇప్పుడు బన్నీ వరకు సాగుతుంది. ఏంటి సినీ ఇండస్ట్రీపై ఇక్కడ ప్రభుత్వం కక్ష కట్టిందన్న వార్తలు కూడా బయట వస్తున్నాయి, ఏం చెప్తారండి? కక్ష కట్టిందని చెప్పి ఎవరైనా ఆరోపిస్తే అది అసంబద్ధ ఆరోపణ అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే దానికి ఒకదానితో ఒకటి అసలు ముడిపెట్టకూడదు. ప్రభుత్వంతో అంటే ఇప్పుడు మనకి సినిమా రేట్లు గానీ టికెట్ల విషయంలో పెంపు గానీ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం అంతా బాగానే చేసిన బెనిఫిషియల్ సంబంధించి, కానీ ఎందుకు అంత గ్యాప్ వచ్చింది? గత ప్రభుత్వంలో అంతా కూడా కలిసి ఒక దీనిగా వెళ్లిన ఇది ఉంది, కానీ అటువంటి స్నేహపూర్వకమైన ఎక్కడో అటాచ్మెంట్ లేనట్టుగా అనిపిస్తుంది. ఇంత దీనిగా కూడా ఒకదాని ఒకటి తెరుముతున్నట్టుగా కూడా అనిపిస్తున్నట్టుగా అంటే బయట జరుగుతుంది చర్చ. కాదు అంటే మీరు సంజయ్ థియేటర్ ఘటన అనేది లేకపోతే ఈ సినిమాకి బెనిఫిట్ షోలకు అనుమతించారు, ప్రీమియర్ షోస్ కి అనుమతించారు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతించారు, అన్ని విధాలుగా సహకరించినట్లే కదా. అది జరగడం వల్ల ఇప్పుడు కక్ష కట్టారా అని దీన్ని నాగార్జున కన్వెన్షన్ ఎన్ కన్వెన్షన్ తోటి కంపేర్ చేస్తున్నారు తప్ప ఇప్పుడు ఇది జరగలేదనుకోండి బ్రహ్మాండంగా మరి ఇది చేసినట్టే కదా. కాదు అంటే ఒకదాని ఇప్పుడు జానీ మాస్టర్ది లేదా ఇంకోటి ఒకదానితో ఒకటి మనం ముడిపెట్టడం అనేది కరెక్ట్. ఈ ఇష్యూ వరకే చూడాలి. అయితే ఇందాక మన చిట్టిబాబు గారు చెప్పినట్టు బౌన్సర్లు అడ్డగించడం వల్ల పోలీసులు చేరుకోలేకపోవడం అన్నది చాలా హాస్యాస్పదం. అంటే ఒక పోలీసు అది కూడా ఏసీపీ స్థాయిలో ఒక ఆఫీసర్ని బౌన్సర్లు అడ్డుకునే సాహసం చేస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు. అయితే ఎట్ ది సేమ్ టైం ఈ ఘటన జరిగిన వెంటనే అంటే ఆయన ఒక రోజు ఆలస్యంగా తెలిసిందని చెప్పి అంటున్నారు, దాన్ని ఎక్కువ మంది తప్పు పడతారు. చనిపోతే అది ఒక రోజు వరకు తెలియకపోవడం ఏంటనేది ఒకటి. రెండోది ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఏంటంటే అది జరిగిన విషయం తెలిసిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి ఆ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. దాంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. అయితే ఇప్పుడు మీరు ప్రభుత్వం కక్ష కట్టిందా, ప్రభుత్వానికి పరిశ్రమకి మధ్య దూరం కమ్యూనికేషన్ గ్యాప్ పెరుగుతుందా, ఇవన్నీ అంతవరకు అంటే కావాలని లేనిపోని చేసే ప్రచారమే తప్ప అంటే నేనేమనుకుంటానంటే అసలు ఒక సినిమా ఇండస్ట్రీలో 1-2 సినిమాలు పుష్ప, దేవరా, కల్కి లాంటి ఒక 3-4 సినిమాలు మినహాయిస్తే మొత్తం సంవత్సరంలో సినిమాల బడ్జెట్ అంతా కలిపితే మన హైదరాబాద్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ బడ్జెట్ అంతా కూడా ఉండదు. అన్ని 2 కోట్లు 3 కోట్లు 10 కోట్లు 15 కోట్లు ఉండే ఒక 10-15 సినిమాలు ఉంటాయి. మిగతా అన్ని 2 కోట్లు 3 కోట్లు అలాగే ఉంటాయి. అంటే మొత్తం మీద ఒక 3,000 కోట్లు బడ్జెట్ ఉంటుందేమో ఈ సినిమాలకు సంబంధించి సంవత్సరం మొత్తం మీద. అటువంటిది ప్రభుత్వంతో ఢీకొనే సాహసం చిత్ర పరిశ్రమ చేయదు. చిత్ర పరిశ్రమ మీద కక్ష కట్టే ధోరణితోటి వాళ్ళు కూడా ఉండరు. అయితే ఈ రోజు నిన్న జరిగిన పరిణామాలను మనం నిశ్చితంగా పరిశీలిస్తే దీనికి పరిష్కారం కనుక్కునే దిశగా జరుగుతున్నాయని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హాస్పిటల్కి వెళ్ళడం, మైత్రి మూవీమేకర్స్ ప్రొడ్యూసర్లు తీసుకొని 50 లక్షలు ఇవ్వడం, తర్వాత ఎఫ్డీసీ చైర్మన్గా నియమితులైనటువంటి దిల్ రాజు గారు హాస్పిటల్కి వెళ్ళడం, తనకి ఎవరైతే ఇప్పుడు ఆయన ఉన్నాడో తనకి ఇండస్ట్రీలో ఏదైనా మంచి పొజిషన్ కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను, అలాగే శ్రీతేజ్ సంబంధించింది కూడా మేము తీసుకుంటాం, అటు ప్రభుత్వం తీసుకుంటుంది, పరిశ్రమ తరపున ఎఫ్డీసీ తరపున కూడా మేము తీసుకుంటాం అని చెప్పి ఈ పరిణామాలన్నీ చూస్తే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే దిశగానే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ప్రభుత్వం కక్ష కట్టిందా అనే, ఇది ప్రభుత్వం కొంచెం ఉలిక్కిపడే ఆరోపణ కదా. విశాఖపట్నం తరలిపోద్దా లేకపోతే విజయవాడ వెళ్ళిపోద్దా అనే ఆరోపణ. అందువల్లే చెప్పే పాయింట్ ఒక్కటి, ఈ అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే నిన్న ఈయనేమన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇవాళ తెలుగు సినిమాగా ఉంది కాకపోతే తెలంగాణ సినిమా ఆంధ్ర సినిమాగా లేదు, ఇండస్ట్రీ కలిసిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏమన్నాడు, తెలంగాణ సంస్కృతిని కాపాడబట్టికే పర్మిషన్లు ఇస్తామన్నారు. ఆ తెలంగాణ విభజించి మాట్లాడటానికి కాదు, ఆ విభజించి సాంప్రదాయాన్ని తెలుగు సాంప్రదాయం అనొచ్చు కదా, తెలంగాణ సాంప్రదాయం అంటంలో తెలంగాణ ఆంధ్రాన్ని విభజించినట్టు. ఆ అనుమానాలు అందుకే వస్తున్నాయి. ఎందుకు ఆ తెలంగాణ విభజించి మాట్లాడారు, తెలుగు సినిమా అని మన తెలుగు సంస్కృతి అని అన్నారు అనుకోండి, మా తెలంగాణను ప్రత్యేకించి మాట్లాడాడు. అలాంటి వాటికే పర్మిషన్ ఇస్తాను. ఇక్కడే వీళ్ళు ఈ ఆంధ్రని చంద్రబాబు కావాలంటున్నాడు, రండి 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 అంటున్నాడు. ఏ హీరో కూడా వెళ్ళడానికి సిద్ధంగా లేడు.
కనుక ఈ సహకరిస్తున్నాడేమో ముందుకు తోచాడు. అలా అంటే అంత ఈజీ కూడా కాదు. ఇప్పుడు మద్రాసు నుంచి ఇక్కడ రావడానికి ఎన్నో సంవత్సరాలు. మెడ్రాస్ నుంచి నాగేశ్వరరావు ఫస్ట్ వచ్చేసారు. ఎందుకు వచ్చారు? కాదు కదా, ఇలాంటి పరాభవాల్లోనే వచ్చారు. చరిత్రకి వెళ్ళండి, ఆయనకు తెలుసు. చరిత్రకి వెళ్ళండి. నాగేశ్వరరావు గారిని తమిళనాడులో పరాభవాలు అయితేనే నేను ఇక్కడ చెయ్యను, హైదరాబాద్ లో షూటింగ్ చేస్తాను. ఇలాంటి పరాభవం జరిగినప్పుడే, అందుకని అలాంటి పరాభవం చేస్తే వెళ్ళిపోతారు. రైట్. నారాయణ రాజు గారు, అంటే ఏం చెప్తారు మళ్ళీ మనకి ఫిల్మ్ ఇండస్ట్రీతోని రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అంతా నార్మల్ అయిపోయి అసలు ఎటువంటి సిచ్యువేషన్స్ లేకుండా కొంత సిచ్యువేషన్ నార్మలైజ్ కనిపిస్తుంది. అంటే ఎన్నో రకాలుగా మీకు ఎన్నో ఏళ్ల బట్టి మీరు సీనియర్ గా ఉన్నారు, చూస్తున్నారు. సో ఏం చెప్తారు? ఫిల్మ్ ఇండస్ట్రీకి స్టేట్ గవర్నమెంట్ మధ్య గ్యాప్ ఉన్నదనే విషయాన్ని నేనైతే అంగీకరించను. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్, యాక్సిడెంటల్ ఇన్సిడెంట్. ఇది ఈ ఇష్యూను దీని వరకే పరిమితం చేయాలి. అది కరెక్ట్. అంతే తప్ప దీన్ని ఇండస్ట్రీకి ఆపాదించడం